ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుని ఆశీస్సులతో మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ రథసప్తమి పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజున ఇంట్లో రథసప్తమి పూజ సులువుగా ఎలా చేసుకోవాలి, ఈరోజు ముఖ్యంగా సప్తమి స్నానం ఉదయం ఎలా అనేది, ఇంకా ఆర్ఘ్యం పాలు పొంగించడము, నైవేద్యము, చుక్కుడుకాయ రథము, దీపము, దానము, ముగ్గు, ఉపవాసము, ఇంకా ఈరోజు కుదరని వాళ్ళు ఏ రోజు చేసుకోవాలి, పూజ తర్వాత ఎప్పుడు కదిలించాలి, కదిలించాక అన్నీ ఏమి చేయాలి, ఇలా ప్రతి ఒక్క విషయము కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సూర్య భగవానుని పుట్టినరోజుగా మాఘమాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిథి రోజు మనము ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ని పుట్టినరోజుగా రథసప్తమిగా, భానుసప్తమిగా, సూర్య సప్తమి అని, అచల సప్తమి అని, మహాసప్తమి అని, సప్తసప్తి సప్తమి అని ఇలా అనేక పేర్లతోటి విశేషంగా జరుపుకుంటాము. సూర్య భగవానుడు మఖా నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి మాఘమాసం అని పేరు. ఈ మాఘమాసం సూర్యారాధనకు ఎంతో విశేషమైనది. సూర్య భగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయంత్రం వేళలో విష్ణు స్వరూపంగాను ఉంటూ ప్రతినిత్యము ఆ రూపంలో లోకాన్ని నడిపిస్తూ వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు. రోజు సూర్య భగవానుడు 7 గుర్రాలతో కూడిన అంటే 7 అశ్వాలతో కూడిన ఏకచక్రాధరుడై వస్తాడని మనందరికీ తెలిసిందే. చక్రానికి 6 ఆకులు 7 అశ్వాలు ఉంటాయి. 6 ఆకులు అంటే 6 ఋతువులు, 7 అశ్వాలు అంటే 7 కిరణాలు. చక్రాన్ని సంవత్సరానికి ప్రతీకగా ఆ కిరణాలని వెలుగుతో సృష్టిని ప్రసరింపజేస్తారు. ఈరోజు నక్షత్ర కూటంతో కూడిన రథం ఆకారంలో ఉంటుంది మనకి ఆకాశంలో. సూర్య భగవాన్ని పూజించడం వలన మనకి ఆరోగ్య సమస్యలు, మొండి సమస్యలన్నీ కూడా తొలగి, సంతానం లేని వారికి సంతానం కలిగి, ఆరోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈరోజు చేసేటటువంటి మనం పూజ, దానము ఏ చిన్నదైనా సరే అది కోటి రెట్ల ఫలితాలని ఇస్తుంది. ప్రతి ఒక్క విషయము కూడా మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈరోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఉదయం నుంచి కూడా మొత్తం విషయాలు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. రోజైతే మనం తప్పకుండా ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్వామివారికి ఏకచక్ర రథం ఉన్న రథం ఎక్కి వస్తారు కాబట్టి మన ఇంటి ముందు కూడా రథం వేసుకొని స్వామివారిని ఆహ్వానించాలి. అది ఇంట్లోకి వచ్చేటట్లు వేస్తే మన ఇంట్లోనే ఉండిపోతే స్వామివారు మామూలుగా లోకానికి అంతటికీ కూడా వెలుగుని ప్రసాదించాలి కాబట్టి మన ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళేటట్లు బయటికే రథం వేయాలి. గడపకి పసుపు కుంకుమలు రాసుకోవాలి. ముందుగా స్నానం ఏమిటంటే సప్తమి స్నానానికి చాలా విశిష్టత ఉంది. కుదిరితే నది స్నానం, లేదంటే బావి, లేదంటే ఇంట్లో మనకి ట్యాప్ దగ్గర చేయాలి. ముఖ్యంగా జిల్లేడు ఆకులు, చుక్కుడు ఆకులు, రేగి పళ్ళు, వీటిల్లో ఈరోజు కిరణాల ప్రభావం అధికంగా శక్తి ఉంటుంది కాబట్టి వీటితోటే చేయాలి. జిల్లేడు ఆకులు, 7 చుక్కుడు ఆకులు, 7 రేగి పండ్లు ఇవి తీసుకొని ముఖ్యంగా తల మీద బ్రహ్మరంధ్రం దగ్గర, భుజాల దగ్గర పెట్టుకొని మనకి మన శరీర భాగాలు అన్నీ కూడా తడిచేటట్టు పెట్టుకొని పోసుకుంటూ ఈ శ్లోకం చదువుతూ చేస్తేనే మనకి పూర్తి ఫలితం దక్కుతుంది. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః, వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే, యథా జన్మ కృతం పాపం మయా జన్మసు నే రోగంచ శోకంచ మకరీ హంతు సప్తమి, ఏతత్ జన్మ అకృతం పాపం యచ్చ జన్మాంతరాజ్యతం, నో వాక్కాయజం యచ్చ జ్ఞాతే చయే పునః, ఇది సప్తవిధం పాపం స్నానాన్ మే సప్తసప్తికే, సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. తప్పకుండా అయితే ఈ శ్లోకం చదువుతూ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అది పొద్దున పూట 7 లోపల అయితే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్స్. మనకి స్నానం చేయడం వలన సూర్యశక్తిని అధికంగా గ్రహించి మనకున్న రోగాలు తొలగి 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ 7 జన్మల పాపాలు ఏంటి అంటే గత జన్మలో చేసిన పాపాలు, మనసుతో చేసినవి, మాటతో చేసినవి, శరీరంతో చేసినవి మరియు తెలిసి కానీ తెలియక కానీ చేసిన ఇలా 7 విధాలైన పాపాలను పోగొట్టే శక్తి రథసప్తమి స్నానానికి ఉంది. ఇంకా ఈరోజు పితృదేవతలకి తర్పణాలు కూడా వదులుతారు. ఇలా మనము స్నానం చేసిన తర్వాత తప్పకుండా ఈరోజు సూర్య భగవానికి ఆర్ఘ్యం అయితే ఇవ్వాలి. అయితే నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా రాగి లేదా వెండి, ఇత్తడి ఇలాంటి ఏమైనా తీసుకొని దానిలో నీళ్లు పోసి 2 చేతులతోటి స్వామివారికి చూపించి నమస్కరించుకొని వదలాలి.
ఆరోగ్యాలు ప్రసాదించమని వేడుకుంటూ స్వామివారికి ఆర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయం ఏదన్నా చదువుకున్నా మంచిది ఫ్రెండ్స్. అలా మనకి చెంబుతోటి కాకపోయినా 2 చేతులతోటి దోసిళ్ళతోటి స్వామివారికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఈరోజనే కాదు, ప్రతినిత్యము కూడా మనకి సూర్యోదయం సమయంలో తప్పకుండా కూడా స్వామివారికి నమస్కరించుకొని ఆర్ఘ్యం ఇవ్వడం వలన ఆరోగ్యం కలుగుతుంది. పిల్లలకైతే జ్ఞానం పెంపొందుతుంది. ఎందుకంటే మనం గమనించండి, మనము ఏ పూజలు వ్రతాలు నోములు ఏం చేసుకున్నా ఇంట్లో ఫోటోలు విగ్రహాలు పెట్టి చేసుకుంటాం. కానీ ఈ రథసప్తమి రోజు మనము ప్రత్యక్షంగా ఆ సూర్య భగవాన్ని చూస్తూ ఆరాధిస్తాము. కాబట్టి మిస్ చేసుకోవచ్చా ఫ్రెండ్స్? చేసుకోకూడదు కదా. స్నానం చేశాక కుదిరితే గనక చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరిస్తే మంచిది. ఆడవారైతే ఎరుపు రంగు ధరించి ఎర్రటి గాజులు వేసుకొని చక్కగా నుదుటిని ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా కాళ్ళకి పసుపు కుంకుమలు రాసుకోవాలి. స్నానం తర్వాత మనం తప్పకుండా చేయవలసినది పాలు పొంగించి నైవేద్యం చేయడము. రోజు ఈ నైవేద్యం చేయడం కూడా చాలా ముఖ్యము. మామూలుగా అయితే మనకి సూర్యకిరణాలు పడే దగ్గర తులసి కోట వద్ద ఈ విధంగా పాలు పొంగిస్తారు. పాలు పొంగించడం అంటే 3 ఇటుకలు పెట్టి ఆవు పిడకలతోటి చేస్తారు. ముఖ్యంగా మనకి ఏంటి అంటే సంక్రాంతి పండగకి ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మలు ఎండి పిడకలు అవుతాయి కదండి, వాటితోటి. మనకి ఈ సిటీ లైఫ్లో అవి కుదరని వాళ్ళు పూజా స్టోర్స్లో కూడా మనకి ఆవు పిడకలు అమ్ముతున్నారు. తీసుకొచ్చి నేను పెట్టాను కదండి స్టవ్ మీదే, ఆ విధంగా పెట్టుకొని కూడా పొంగించుకోవచ్చు. నేనైతే సూర్యకిరణాలు పడుతున్నాయి కదండి, పడుతున్న దగ్గర మాత్రమే చేస్తున్నాను ఇంట్లోనే. కానీ చక్కగా విండో ఓపెన్ చేసుకొని కిరణాలు పడాలి. మనకు ఆ కిరణాలు పడడం వలన మనం ఆ నైవేద్యం స్వీకరిస్తే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా కిరణాలు మనకి పడాలన్నమాట. చక్కగా మనం పాలు పొంగించే దగ్గర చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని స్టవ్ కూడా పసుపు కుంకుమలు రాసుకొని చక్కగా ముగ్గు పిండి అంటే బియ్య పిండితోటి వేసుకొని బొట్లు పెట్టుకొని రాగి లేదా ఇత్తడి పాత్ర తీసుకొని చక్కగా దానికి కూడా పసుపు కుంకుమలు రాసుకొని గిన్నె పెట్టి ఆవు పాలు పోసుకోవాలి. ఆవు పాలే పోసుకోవాలి ఫ్రెండ్స్. దొరకని వాళ్ళు మామూలు పాలు వాడుకోవచ్చు. ఆవు పాలల్లో కూడా నీళ్లు పోయకూడదు. తప్పకుండా అయితే పాలు మనకి 3 సార్లు పొంగించాలి. మనం పాలు పొంగుతున్నాయి అని చెప్పేసి గబగబా స్టవ్ తగ్గించడం, అయ్యో పొంగిపోతాయి అనే మాట మాత్రం అనొద్దు. ఎందుకు అంటే ఆ పొంగుతున్నప్పుడు మనకు సూర్య భగవాన్ని నమస్కరించుకొని, సూర్య భగవానుడా నీకు పాలు పొంగించి నైవేద్యం చేస్తున్నాను, అలాగే మా ఇంట్లో కూడా సిరి సంపదలు ధనధాన్యాలు ఆయుర ఆరోగ్యాలు పాలు పొంగినట్లే పొంగేలా చేయి స్వామి అని నమస్కరించుకొని ప్రార్థించాలి. పాలు పొంగిన తర్వాత బియ్యం తీసుకొని మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు చెప్పి మనం అన్ని గుప్పిళ్ళు వేయొచ్చు. లేదు అనుకుంటే అందరినీ పిలిచి తలా ఒక గుప్పిడి మాత్రం వేపించాలి. లోపల మనకి బియ్యం ఉడుకుతూ ఉంటాయండి పొంగల్ చేసుకోవడానికి. కలబెట్టుకునేటప్పుడు చెరుకు గడ మాత్రమే వాడాలి. చెరుకు గడకి కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. అంటే గంధము బొట్టు అట్లా పెట్టుకోవాలి. మనకి చాలామందికి చెరుకు గడ దొరకని వాళ్ళు మామూలు గిరటికైనా సరే గంధము బొట్టు పెట్టుకొని చేసుకోవచ్చు. కిరణాలు ఈ విధంగా ప్రసాదం మీద పట్టడం వల్ల మనకి తింటాం కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెరుకు గడతో చేయడం వలన దవడలు పళ్ళు గట్టి పడతాయి. టేస్ట్లో కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. బియ్యం ఉడికిన తర్వాత మనకి కొంచెము ఇలాచీ బెల్లము వేసుకొని కరిగిన తర్వాత ఆవు నెయ్యి కొంచెం వేసి దించేసుకోవాలి. మనము ఈ పొంగలిలో మనము డ్రై ఫ్రూట్స్ అవి ఏవి వేయకూడదు. ఇట్లా నార్మల్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నైవేద్యం తయారైపోయింది. మనం తప్పక చేయవలసింది ఇంకొకటి, చిక్కుడుకాయలతోటి రథం తయారు చేయడం. ఈ వస్తువులతోటే ఎందుకు చేయాలి అంటే ఈరోజు రథసప్తమి రోజు కొన్ని వస్తువులు అంటే కొన్ని ధాతువులు ఎనర్జీ పొందుతాయి. వాటితోటి మనం ఎక్కువసేపు ఏదో ఒకటి చేస్తే ఆ శక్తి మనకి అందుతుందని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనము చుక్కుడు కాయలతోటి రేగి పండ్లతోటి ఇంకా జిల్లేడు ఆకులు ఇవి ఉపయోగిస్తాము. అంత పూజలకి వీటికి స్నానానికి అన్నిటికి కూడా. నేను చూపిస్తున్న విధంగా మనము చక్కగా అందమైన సూర్య భగవానుడికి అందమైన 7 చిక్కుడుకాయలతోటి రథం చేయాలి. ఏదో చేసేసామన్నట్టు కాకుండా అందమైన స్వామివారికి ప్రత్యక్ష భగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి మనకి ఎన్ని ఉన్నా కూడా మనకి ఆరోగ్యం లేనిదే ఏమీ సాధించలేము. ఆరోగ్యం ఉందనుకోండి ఏదైనా సరే సాధిస్తాము. కాబట్టి ఏదో చేసేసాము కాకోకుండా చక్కగా అందంగా అలంకరించుకొని చేసుకోండి. చేసుకున్న తర్వాత స్వామివారికి రాగి ఇత్తడి వెండి అంటే ఇష్టం కాబట్టి ఆ ప్లేట్ ఏదైనా తీసుకొని ఆ ప్లేట్లో చక్కగా ముగ్గు వేసుకొని అష్టదళ పద్మం వేసుకొని చక్కగా మనము జిల్లేడు ఆకులు 7 ఆకులతోటి చక్కగా పేర్చుకొని చుక్కుడు రథం అందులో పెట్టుకోవాలి.
అందుకే మనం ఈరోజు పూజ చేసుకునే దగ్గర ఎండపడే దగ్గర స్వామివారికి చిక్కుడు రథం పెడతాం. మన ఇంట్లోకి వచ్చి ఎక్కి స్వామివారు బయట ఉన్న మనము ముగ్గు వేస్తాం కదండి, ఆ రథం ఎక్కి వెళ్తారు అని చెప్పి మన పెద్దలు చెబుతారు. అందుకే మనము అలా వేసుకోవాలి. చక్కగా మనము చేసుకున్న చిక్కుడు రథాన్ని అలంకరించుకొని పక్కన పెట్టుకుందాము. చక్కగా గంధము బొట్టులతోటి కూడా అలంకరించుకోవాలి. ఇప్పుడు మనము పూజ ఎక్కడ చేసుకోవాలి అనుకుంటున్నాము? మ్యాక్సిమం అయితే మనము ఇంట్లో బాల్కనీలో కానీ లేదా టెర్రస్ పైన మనము మేడ మీద కానీ చక్కగా సూర్యకిరణాలు పడే దగ్గర, అందులో మనకి సూర్య భగవాన్ని పుట్టినరోజు కాబట్టి సూర్యోదయం సమయంలో చేసుకుంటేనే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. చక్కగా తులసి కోట ముందు చక్కగా మనము చేసుకోవాలి. ఒకవేళ తులసి కోట లేని వాళ్ళు కిరణాలు పడే దగ్గర అయినా సరే మనము చక్కగా రథం ముగ్గు వేసుకొని ఆ మధ్యలో మనం చేసుకొని చిక్కుడు రథం పెట్టుకొని నైవేద్యం సమర్పించుకొని కూడా విశేషంగా చేసుకోవచ్చు. చక్కగా తులసి కోటని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని సూర్యకిరణాలు పడే దగ్గర చక్కగా పీట వేసుకొని పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని మనము చక్కగా తులసి కోటని అలంకరించుకున్న తులసి కోటను పెట్టుకొని ఆ పక్కనే మన దగ్గర ఇంట్లో గనక సూర్య భగవాన్ని విగ్రహం కానీ చిన్న ఫోటో కానీ ఇలాంటివి ఏ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు స్వామివారికి మనము ఉపవాసం విషయానికి వస్తే చక్కగా మనకి ఉండాలి అనుకున్న వాళ్ళు ఒంటిపూట భోజనం చేయవచ్చు. లేదు అనుకుంటే పూజ అయ్యేంత వరకు కూడా తప్పకుండా అయితే తినకుండా ఉండాలి. లేదు మన దగ్గర సూర్య భగవాన్ని ఏమీ లేకపోయినా కూడా మనకి ప్లేట్లో చక్కగా సూర్య భగవాన్ని అలంకరించుకొని లేదా బియ్యపిండితోటి పసుపు కుంకుమ గంధములతోటి సూర్య భగవాన్ని ప్రతిమలాగా వేసుకొని కూడా పెట్టుకొని పూజలో చేసుకోవచ్చు. తప్పకుండా ఈరోజు అయితే ఎరుపు రంగుయే వాడాలండి. ఎరుపు ఈ పువ్వులు ఇవి ఎరుపు అక్షింతలు ఇవి వాడుకోవాలి. ఎర్రటి చందనంతో బియ్యంలో కలిపిన ఎర్రటి చందనంతో కలిపినవి ఈరోజు అక్షింతలు వాడితే చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మనము స్నానం చేసేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం మొత్తం చదవలేకపోయినా 2 లైన్స్ అన్నా చదువుకోవాలి. లేదు అది చదవలేము అనుకుంటే ఓం సవిత్రే నమః అనైనా అనుకుంటూ మాత్రమే పోసుకోవాలి. అసలు సూర్య భగవానుడికి అర్కహ అని పేరు. జిల్లేడు ఆకు కూడా అర్కపత్రం అని మరియు రేగిపండును అర్కఫలమని పిలుస్తాము. అందుకే కూడా ఇవి వాడుతూ ఉంటాము. దగ్గర ఉన్న సూర్య భగవాన్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా సూర్యకిరణాలు పడే దగ్గర పెట్టుకొని తులసి కోటని అలంకరించుకొని అందంగా స్వామివారిని కూడా పెట్టుకొని ఎదురుగా ఏకచక్ర రథం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఎర్రటి పువ్వులు కూడా పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి. ఈరోజు దీపంగా మనము చక్కగా జిల్లేడు ఆకు మీద దీపం పెడితే మంచిది. ఇంకా ముఖ్యంగా జిల్లేడు ఆకు మీద చక్కగా గోధుమలు వేసి గోధుమల మీద మట్టి ప్రమిదలతోటి దీపం పెడితే ఇంకా మంచిది. మనం అందులో తులసి కోట వద్ద మనకి మట్టి ప్రమిదలతోటి కూడా శ్రేష్టము. చక్కగా ఇప్పుడు మనం వేసుకున్నటువంటి రథం ఉంది కదండి, రథం మీద మనం తయారు చేసుకున్న చిక్కుడుకాయలది పెట్టుకొని చక్కగా పువ్వులతోటి అలంకరించుకోండి. లోపల చిన్నది వెండి లేదా రాగి ఇత్తడి ఏదైనా చిన్నది బౌల్ లాంటిది పెట్టుకొని అందులో స్వామివారిది విగ్రహం కానీ ఏదైనా ఉన్న మన దగ్గర వెండిది ఉన్నా పెట్టుకోవాలి. అవేమీ లేకపోయినా 1 రూపీ కాయిన్కైనా సరే మనము గంధము బొట్టు పెట్టుకొని అందులో సూర్య భగవాన్ని ఆ రథం లోపల కూర్చోబెడుతున్నట్టుగా మనము ప్రతిష్ఠించుకోవాలి. దగ్గర అయితే విగ్రహం లేదు ఫ్రెండ్స్, అందుకే చక్కగా కాయిన్కి గంధము బొట్టు పెట్టుకొని లోపల స్వామివారిది ప్రతిష్ఠించుకొని 7 రేగుపళ్ళు పెట్టుకొని చక్కగా పువ్వులతోటి అలంకరించుకుంటున్నాను. ఎందుకంటే స్వామివారు ఆ రథం లోపలికి వచ్చి ఎక్కి కూర్చుంటారు అని, మన ఇంటికి వేంచేసి మన అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అని. అందుకే ఈరోజు తప్పకుండా చిక్కుడుకాయలతోటి రథం చేస్తాము. ఇటువంటి పూజలు వ్రతాలు నోములు చేసినా కూడా ఇటువంటి విఘ్నాలు లేకుండా చేయమని గణనాథుని ప్రార్థించుకుంటాం. కాబట్టి నేను పసుపు గణపతిని చేసుకొని చక్కగా తమలపాకు మీద పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న సూర్య భగవానుడు కూడా తమలపాకు మీద పెట్టుకున్నాను. ఇంకా స్వామివారికి తప్పకుండా జిల్లేడు పువ్వు దొరికితే పెడితే మంచిది. నేను తయారు చేసుకున్న చిక్కుడు రథంలో స్వామివారికి ఒక జిల్లేడు పువ్వు, ఇంకా గణనాథునికి కూడా ఇష్టం కాబట్టి గణనాథునికి కూడా ఒక జిల్లేడు పువ్వు పెట్టుకొని స్వామివారికి కూడా పెట్టుకున్నాను. చక్కగా దీపానికి వెండి కుందులు తీసుకున్నానండి. వెండి ఇష్టం కాబట్టి వెండి కుందులు కూడా పెట్టుకొని చక్కగా ఇప్పుడు అయితే జిల్లేడు ఆకు మీద చక్కగా గంధము బొట్టులతోటి అలంకరించుకున్న తర్వాత 3 సార్లు 3 గుప్పిళ్ళతోటి లేదా 3 సార్లుగా కానీ 5 సార్లుగా కానీ గోధుమలు వేసుకోవాలి. గోధుమలు వేసుకొని ఆ పైన చక్కగా ప్రమిదలతోటి 2 ప్రమిదలు పెట్టుకొని ఆవు నేతిని వేసుకొని దీపం పెట్టుకుంటున్నాను. ఈ విధంగా దీపం పెట్టుకోవడం వల్ల అలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న, ఉద్యోగం వ్యాపార సమస్యలు ఉన్న తప్పక అవన్నీ కూడా తొలగిపోయి మనకి మంచి మార్గాన్ని చూపిస్తాడు ఆ సూర్య భగవానుడు.
గోధుమల మీద పెట్టుకున్న ప్రమిదలో అయితే 7 ఒత్తులు వేసుకున్నానండి. ఎందుకంటే 7 చక్రాల మీద వస్తాడు స్వామివారికి, 7 అంటే ఇష్టం కాబట్టి 7 ఒత్తులతోటి పెట్టుకుంటున్నాను. నెయ్యి లేదు అనుకుంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు అన్నట్లయితే మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని చక్కగా కుందులకి కూడా మనము పెట్టుకున్న ప్రమిదలకి కూడా గంధము బొట్లు పెట్టుకొని మనం చేసుకున్న నైవేద్యాన్ని కూడా అక్కడ పెట్టుకోవాలి. మూత అది పెట్టకూడదండి, కిరణాలు పడాలి కాబట్టి. అంతా సిద్ధం చేసుకున్న తర్వాత చక్కగా దీపం వెలిగించుకొని, స్వామి తండ్రి మాకు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంట్లో అందరినీ చల్లగా చూడు తండ్రి అని సూర్య భగవాన్ని ప్రార్థించుకొని, ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథుని అమ్మ తులసిమ్మ తల్లిని చల్లని చూపులు మా మీద ప్రసారింపజేయమని నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉంటే గనక వాళ్ళతోటి వెలిగించండి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు తప్పకుండా అయితే గోధుమ దీపం వెలిగించుకోండి. ఇలా పెట్టుకోలేకపోయినా ఉత్త జిల్లేడు ఆకు మీద కూడా దీపం పెట్టుకున్నా కూడా మంచిది. ఇప్పుడు దీపం వెలిగించుకున్న తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటే వెలిగిస్తే ఇంకా మంచిదండి. నేనైతే మా పిల్లలతోటే వెలిగించాను. ఇప్పుడు మనము ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథుని ప్రార్థించుకోవాలి. చక్కగా గణపతి అష్టోత్తరము షోడశోపచార పూజ చేసుకొని అక్షింతలు పువ్వులతోటి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం చూపించి ఏదైనా నైవేద్యంగా బెల్లం ముక్క కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా సూర్య భగవాన్ని కూడా ఎర్రటి అక్షింతలు పువ్వులతోటి సూర్య అష్టోత్తరము, ఆదిత్య హృదయము, సూర్య దండకము ఇవన్నీ చదువుకుంటూ అక్షింతలు పువ్వులతోటి పూజించుకోవాలి. ఈరోజు ఆదిత్య హృదయం చదివితే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఈ రోజు అనే కాదండి, ప్రతినిత్యము కూడా సూర్య భగవాన్ నమస్కరించుకొని చదువుకుంటే ఆరోగ్యంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఇప్పుడు మనము చక్కగా తులసి అమ్మవారికి కూడా తులసి అష్టోత్తరం కానీ ఏమన్నా చదువుకుంటూ అక్షింతలు పువ్వులతోటి పూజించుకోవాలి. చక్కగా పూజ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు నైవేద్యాన్ని చుక్కుడు ఆకుల మీద పెట్టాలండి. చుక్కుడు ఆకుల మీద ఏదైనా ప్లేట్ తీసుకొని కానీ, లేదు అనుకుంటే ముందు ప్లేస్ ఉంటే ఆకులు పెట్టి ఆకుల మీద కానీ పెట్టుకోవచ్చు. చక్కగా మనం తయారు చేసుకున్న పరమాన్నం నైవేద్యాన్ని అది చెరుకు గడ ఉంటుంది కదండి, ఆ చెరుకు గడతోటే పెడితే మంచిది. లేదంటే స్పూన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 7 ఎందుకు పెడతాము అంటే 7 చుక్కుడు ఆకుల మీద గణపతికి, తులసీమాతకు, అగ్నిదేవునికి, సూర్య భగవానికి అని చెప్పి మనము 7 ఆకుల మీద పెడతాము. ఈ చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. చుక్కుడు ఆకులు దొరకకపోతే రేగి ఆకులు వాడుకోవచ్చు. ఈ విధంగా చుక్కుడు ఆకుల మీద పెట్టి ఆ నైవేద్యం మీద ఆ కిరణాలు పడటం వలన, ఆ నైవేద్యాన్ని మనము స్వీకరించడం వలన మనకి కీళ్ళ నొప్పులు అన్నీ కూడా తొలగి, నరాల నొప్పులు తొలగి, రోగనిరోధక శక్తి పెరిగి హృదయ రోగాలు తొలగిపోతాయి. చుక్కుడు ఆకుల్లో ఉన్న శక్తి జీర్ణ మండల వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. అందుకని ఈ విధంగానే పెట్టాలి అని మన పురాణాలు చెబుతున్నాయి. చేసిన వాటి వెనక మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి చేస్తే మంచిది. చక్కగా నైవేద్యము పెట్టుకున్న తర్వాత ఆ నైవేద్యంలోనే చక్కగా 7 కూడా మనకి రేగి పళ్ళు పెట్టుకుంటే మంచిదండి. చక్కగా నైవేద్యం సమర్పించుకొని ఇప్పుడు చక్కగా ధూపం వేసుకోవాలి. ముఖ్యంగా మనం ఏదో పెట్టామని కాకుండా పైన ప్రత్యక్ష దైవం కనిపిస్తాడు కాబట్టి అక్కడ నమస్కరించుకోవాలి తప్పకుండా. అయితే ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని తప్పకుండా కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకొని చక్కగా ఇంట్లో అందరూ కూడా ముందుగా ప్రత్యక్ష దైవాన్ని నమస్కరించుకొని, ఇక్కడ నమస్కరించుకొని హారతి తీసుకోవాలి. ఇంట్లో అందరూ కూడా మనం చేసుకున్న చుక్కుడు రథం లోపల పెట్టుకున్న సూర్య భగవాని దగ్గర కూడా అక్షింతలు వేయాలి. అక్షింతలు పువ్వులతోటి కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకునేటప్పుడు మంచిగా స్వామివారి శబ్ద ప్రియులండి, ఏదైనా పాడుకుంటా కానీ అనుకుంటా కానీ ఇస్తే మంచిది. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. చక్కగా హారతి ఇచ్చి ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకొని స్వామివారి దగ్గర అక్షింతలు ఇంట్లో అందరూ తల మీద వేసుకోవాలి. మనం ఏమి చదవలేము అనుకున్నా కూడా ప్రతినిత్యము కూడా స్వామివారికి సూర్యోదయం టైంలో అంటే 6-7 లోపల మధ్యలో చక్కగా నమస్కరించుకొని ఆర్ఘ్యము ఇచ్చి, ఆర్ఘ్యం అంటే మనము ఆడంబరంగా కూడా ఇవ్వక్కర్లేదండి. దోశలతోటి స్వామివారికి ఇలా నమస్కరించుకొని నీరు సమర్పించి చక్కగా ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని అనుకొని నమస్కరించుకున్న ఆరోగ్యము కలిగి అదృష్టము వచ్చి ఇంట్లో సకల సంపదలు వస్తాయి. ప్రతినిత్యము సూర్య భగవాన్ని ముందు నుంచొని నమస్కరించుకుంటే మనకి డి విటమిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. అదంతా మంచిగా ఉంటే డాక్టర్ దగ్గరకు కూడా పనేముంటుంది ఇంకా.
ఇదంతా చెయ్యలేము మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు చక్కగా స్నానం చేసి చక్కగా స్వామివారు అంటే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ని ముందు నుంచుకుని చక్కగా నమస్కరించుకొని ఓం ఆదిత్యాయ నమః అనుకొని నీటిని సమర్పించి చక్కగా నమస్కరించుకున్నా కూడా మనకి మంచి ఫలితాలు కలుగుతాయి. చక్కగా మనకి పూజ అంతా అయిన తర్వాత ఇంట్లో ఎవరికన్నా ముత్తైదువుల్ని పిలిచి ఒకళ్ళు ముగ్గురు ఐదుగురు 7 9 చక్కగా తాంబూలం ఇస్తే మనం చేసుకున్న ఈ పూజకి ఇంకా సంపూర్ణ ఫలితం కలుగుతుంది. ఎర్రటి బ్లౌజ్ పీస్ మీద తాంబూలం పెట్టి ఎర్రటి పువ్వు పెట్టి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎర్రటి బొట్టు పెట్టి చక్కగా తాంబూలం ఇవ్వండి, మంచిది. ఈరోజు దానంగా మనం పూజ అంతా అయిన తర్వాత స్వయం పాకము ఎవరన్నా బ్రాహ్మణులకి గనక దానంగా ఇస్తే మనకి ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కుదిరితే ఎవరికైనా గనక భోజనం పెడితే ఇంకా మంచిది ఫ్రెండ్స్. రోజు చేయకూడనివి అని అంటే మనకి మాంసం తినకూడదు, మద్యం సేవించడం చేయకూడదు, తలకి నూనె పట్టడము, ఎవరినైనా తిట్టడము కొట్టడము ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఇంకా ముఖ్యంగా ఈరోజు కుదరని వాళ్ళు ఏదన్నా అడ్డంకులు వచ్చి కుదరని వాళ్ళు మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో చక్కగా చేసుకోవచ్చు. యథావిధిగా ఇంతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కగా ఇదంతా చేయలేము మేము అనుకున్న వాళ్ళు చక్కగా నమస్కరించుకొని కూడా చేసుకోవచ్చు. పూజ అంతా అయిన తర్వాత మనం ఆరు బయట అట్లా పెట్టుకుంటాం కాబట్టి అటు ఇటు తిరగడం ఇబ్బంది అనుకుంటాం కాబట్టి చక్కగా ఈరోజు ముఖ్యంగా మనకి ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజు అంటే ఇంత పూజ చేసి కదిలించాం కదండి, కాబట్టి ఈరోజు అలానే ఉంచి సాయంత్రం కూడా దీపం పెట్టుకొని ముందు పెట్టుకున్నవి అంటే ఇప్పుడు మనము చుక్కుడుకాయ రథం కానీ ముగ్గు కానీ పొంగలి పెట్టుకున్నవి ప్రసాదాలు ఫ్రూట్స్ అట్లా ఏమున్నా కూడా అవన్నీ కూడా తీస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అటు ఇటు తిరుగుతుంటాము కాళ్ళు తగలకుండా అట్లా అని చెప్పేసి అవన్నీ శుభ్రంగా తీసుకొని మనము పీఠం మీద పెట్టుకుంటే పీఠము అంటే తులసి అమ్మవారిని గణపతిని అట్లాగే ఉంచుకోవాలన్నమాట, కదిలించకుండా అట్లానే ఉంచి మిగిలినవి అన్నీ కూడా సర్దుకోండి. మరలా సాయంత్రం దీపం పెట్టుకొని బుధవారం పొద్దున్నే అన్నీ కదిలించి తీసుకోవచ్చండి. ఇక అందులో పెట్టిన 1 రూపీ కాయిన్ మనం పూజ రూమ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఆలయంలో హుండీలో వేసుకోవచ్చండి. ఇంకా అక్కడ పెట్టిన చిక్కుడు రథము పువ్వులు అక్షింతలు ఇవన్నీ కూడా కాలువలో లేదు అంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. ఇంకా పసుపు గణపతి చేసి పెట్టుకుంటే మాత్రం పసుపు గణపతిని వాటర్లో వేసి మనము పచ్చని చెట్టులో ఎందులో అయినా వేయొచ్చండి, తులసిలో కాకుండా. ఇంకా దీపంకి వాడిన గోధుమలు అవి పక్షులకి పెట్టుకోవచ్చు ఆహారంగా, లేదు అంటే ఇంట్లో మొలకలు రానిచ్చుకొని మనం ఎందులో అయినా సరే తినడానికి వాడుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి 2025వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజు వస్తున్నటువంటి రథసప్తమి పూజ గురించి. ముఖ్యంగా మనం ఇలానే చేయాలి అలానే చేయాలి అని ఏమీ లేదండి. మన శక్తి కొలది మన పరిస్థితులను బట్టి మన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించి నమస్కరించుకొని సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.